కాళేశ్వరం 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 4-5 రోజుల నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా ఈ కాళేశ్వరం మీదనే మాట్లాడుతున్నాయి. నీళ్లు ఉండి తెలంగాణ రైతులకి నీళ్ళు ఇస్తలేరు, రాజకీయం చేయాలని చూస్తున్నారు, రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ అంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు నీళ్ళే లేవు, వరదనే లేదు, ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అనేది రేవంత్ రెడ్డి గారు అంటారు. నాతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రాము ఉన్నారు. అసలు అక్కడ వరద ఉందా, ఉండే ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదా, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అసలు కాళేశ్వరం విషయంలో కూడా చాలా ఇష్యూస్ మీద మనం ఆయన అడిగి ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంది, అసలు ఎవరు చెప్తుంది నిజం, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. రాము, ఫస్ట్ స్ట్రేట్గా ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో ఆడ ఉన్నాయి నీళ్ళు ఇవ్వచ్చు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చుకుంటూ అసలు నీళ్ళే లేవు, వరదే లేదు, ఎక్కడి నుంచి ఇస్తాం మేము నీళ్ళు అని అంటున్నారు. అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంది అసలు? ప్రస్తుతం అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడేమో 1,20,000 క్యూసెక్లు పోతున్నాయి. ఈ క్షణానికి మనం ఈ వీడియో రికార్డ్ చేసిన సమయానికి మనం ఆన్లైన్ లో వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్ లోనే వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలే, సిడబ్ల్యూసి లెక్కలు ఇవి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 70,140 క్యూసెక్లు పోతున్నాయి, అంటే సుమారు 6 టీఎంసీల పైన నీళ్లు పోతున్నాయి. ఇది 89.88 మీటర్ల దగ్గర మేడిగడ్డ బరాజ్ దగ్గర నీళ్లు పోతున్నాయి, అంటే సుమారు 7 టీఎంసీల నీళ్లు, 6 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ బరాజ్ దగ్గర పోతున్నాయి. అయితే బ్యారేజ్ లో 2 గేట్లు పోయినాయి కదా, సో మొత్తం బ్యారేజ్ మూస్తే కొట్టుకోబోతాయని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. అయితే మనకు బ్యారేజ్ తో సంబంధం లేకుండా మనం నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఎట్లా అంటే ఇది లక్ష్మీ పంప్ హౌస్. ఈ లక్ష్మీ పంప్ హౌస్ ఇక్కడ మనం కాళేశ్వరం దగ్గర మీటర్ చూసుకుంటే 93.5 మీటర్ల దగ్గర మనం నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం చూసుకోవచ్చు లెవెల్ ఈ రోజు 97.58 మీటర్లలో నీటి ప్రవాహం గోదావరిలో ఉంది. అంటే మనకు గోదావరిలో 93.5 మీటర్లు ఉంటేనే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. 97.5 ఉంది, 97.5 ఉంది, అదనంగా 4 మీటర్లు ఎక్కువ ఉంది, నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు కూడా 2 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. ఈ విషయం మనం చెప్పట్లేదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరే పేరు అనిల్ కుమార్ అని ఉంటాడు, ఈఎన్సీ గారు. ఆ రోజు 2 పిల్లర్లకి దెబ్బ తగిలిన రోజు బ్యారేజ్ తో సంబంధం లేకుండా మనకు వరద ఉంటే అక్కడ చిన్న రబ్బర్ డ్యామ్ కానీ కాపర్ డ్యామ్ కానీ నిర్మాణం చేసుకుని నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. లేదు ఇలా వరద 97 మీటర్లు 95 మీటర్లు దాటిననుకో రోజుకు 2 టీఎంసీలు బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పాడు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధం అని చెప్పేసి సిడబ్ల్యూసి డాటా, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఐడిఎస్ఎస్ అనే ఒక వెబ్సైట్ లో పెట్టినటువంటి డాటాతోనే ముఖ్యమంత్రి గారికి మనం సమాధానం చెప్పొచ్చు. ఇది ఇప్పుడు అదే డాటా కదా మీరు చూపిస్తుంది, లైవ్ లో వస్తుంది. ఈ క్షణానికి 70,000 క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోతున్నాయి. ఇది వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో నుంచి చూస్తే ఇప్పుడు మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోయి ఉన్నాయి, అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం గానీ సుందిల గానీ మరి దాని దగ్గర ఉన్న పరిస్థితి ఏంది? లేదు, ఈ అన్నారం సుందిల దగ్గర మనకు ఈ సుందిల 10 టీఎంసీలు ఉంటుంది, ఈ అన్నారం 8 టీఎంసీలు ఉంటుంది. సో వాస్తవానికి ఈ 2 బ్యారేజ్లకు ఎటువంటి సమస్య లేదు, అక్కడ పిల్లర్లు కానీ కుంగలేదు, గ్రౌటింగ్ సమస్య లేదు, సిపిజి సమస్య లేదు. ఈ 2 సమస్యల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక ఈఎన్సీ గారు, తెలంగాణ బిడ్డ ఈఎన్సీ గారు వాటిని రిపేర్ చేసిండ్రు. సో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్యారేజ్లలో నీళ్లు నింపితే వాళ్ళన్నట్టు 46 గ్రామాలు భద్రాచలం కొట్టుకోవచ్చు. నేను అదే అడగబోతున్నా. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, మీరు అన్నట్టు నీళ్ళు ఎత్తిపోస్తే కనుక మొత్తం భద్రాచలం మొత్తం వాషౌట్ అయిపోతుంది, చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది, మీరు చెప్పిన లెక్క మేము చెయ్యం, ప్రజల ప్రాణాలంటే మాకు చాలా బాధ్యత ఉంది అంటున్నారు కదా. మరి అది దుర్మార్గమైన ప్రచారం, అసలు ఎక్కడ సైంటిఫిక్ ఆధారం లేదు. మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్టేట్మెంట్ షోయింగ్ కెపాసిటీ టేబుల్స్ బ్యారేజెస్ సంబంధించి, ఇది మన 3 బ్యారేజ్లకు సంబంధించి ఇంజనీర్లు రూపొందించినటువంటి విధానం. అంటే ఎన్ని టీఎంసీలు ఏ లెవెల్లో నీళ్లు నింపితే మనం నీళ్ళు డ్రా చేసుకోవచ్చు అనేది ఈ స్ట్రక్చర్. ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3. సో మనకి ఇప్పుడు బ్యారేజ్ లేదు కాబట్టి, మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా గేట్లు తెరిచే ఉన్నాయి కాబట్టి, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 93 మీటర్లలోనే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. సో మనం 94 మీటర్లు అనుకున్నా కానీ 3.31 టీఎంసీలు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర. బ్యారేజ్ తో సంబంధం లేకుండా 94 మీటర్ల దగ్గర 3.31 టీఎంసీల నీళ్లు మనకు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ కి మనం పూర్తి స్థాయిలో 10.87 టీఎంసీలో నీళ్లు మనం నింపమని అడగట్లేదు, ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రతిపక్ష నేత కూడా అడగట్లేదు. మీరు దుర్మార్గులు కాబట్టి మీరు నింపేమని చేశారనే ఉద్దేశంతో కూడా ఏ ప్రతిపక్ష నేత ఏమడుగుతున్నారంటే మినిమం నింపండి అంటే ప్రతి బ్యారేజ్ లో మినిమం డ్రాయింగ్ లెవెల్స్ అని ఉంటాయి. సో మేడిగడ్డ బ్యారేజ్ లో 93.5 మీటర్లు ఉంటే
మనకు అన్నారం బ్యారేజ్కి వచ్చేసరికి 116 మీటర్లు ఉంటది. ఓకే. అంటే 116 మీటర్లు అంటే ఎన్ని టీఎంసీలు వస్తుంది? 5 టీఎంసీలు వస్తుంది మినిమం లెవెల్. అంటే మినిమం లెవెల్ ఈ 5 టీఎంసీలు ఉంటే మనం రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. మనం 10 టీఎంసీలు మొత్తం ఎత్తిపోయామని చెప్తలేము. 5 టీఎంసీలే నింపయ్యా. 5 టీఎంసీలు అంటే 60,000 క్యూసెక్కులు. అంటే 60,000 క్యూసెక్కులు నీళ్లు వస్తే బ్యారేజ్ ఎట్లా కొట్టిపోతాయి? ఇదే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనకు 2023లో అవును 28 లక్షల ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు 28 లక్షల క్యూసెక్లు అంటే సుమారు 260 టీఎంసీల నీళ్లు. అంటే మనం నింపమంటుంది ఏముంటుంది? ఈ 3 టీఎంసీలు మనం నింపట్లేదు మేడిగడ్డ దగ్గర, కేవలం అన్నారం దగ్గర నింపుతున్నది 5 టీఎంసీలు. అట్లాగే మనము ఇక్కడ సుందిల్ల బ్యారేజ్ లో నింపుతుంది కూడా 126 మీటర్లలో మనం నింపుతాం, అంటే 3 టీఎంసీలు. ఇక్కడ 5, ఇక్కడ 3.7, మొత్తం కలిపిన 9 టీఎంసీ నీళ్ళు. 9 టీఎంసీల లెక్క కలుపుకున్న మినిమం అన్ని బ్యారేజ్ ఒక అప్పటికప్పుడు వీళ్ళు ఏమైనా చేసి బాంబులు పెట్టి బద్దలు కొట్టినా కూడా మొత్తం కలిపితే 1,00,000 క్యూసెక్కులు రావు. 1,00,000 క్యూసెక్కులకు ఇక్కడ అది నది ప్రవాహమే సుమారు 28 లక్షల క్యూసెక్కులను తీసుకెళ్తుంది. 28 లక్షల క్యూసెక్కులు ఎక్కడ, ఈ 1,00,000 క్యూసెక్కులు ఎక్కడ? ఒకవేళ వీరు బ్యారేజ్ని బద్దలు కొట్టినా సరే, 2 బ్యారేజ్లకు ఇబ్బంది కలిగినా సరే, దానిలో ఉన్న నీళ్ళు ఎంత నింపుతున్నాం? అన్నారం బ్యారేజ్లో 5 టీఎంసీలు, సుందిల బ్యారేజ్లో 3 టీఎంసీలు, 8, 9 టీఎంసీలు లెక్కేసుకున్న 1,00,000 క్యూసెక్కులు అనుకున్నా కానీ 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం తీసుకున్న గోదావరి 1,00,000 క్యూసెక్కులకు గ్రామాలు తట్టుకుంటాయి. గ్రామాలు ఎట్లా కోల్పోతాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఏ టెక్నికల్ ఇంజనీర్ కూడా చెప్పట్లేదు. అక్కడ మొన్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ కూడా ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. అసలు ఈ బ్యారేజ్లు కూలిపోతాయి, ఇట్లా నీళ్లు నింపుతాయని కూడా చెప్పలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రాజకీయ విమర్శ చేస్తున్నాడు. ఇది అసలు వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బ్యారేజ్లో నీళ్ళు నింపట్లేదు. మీకు అర్థమవుతుంది? అవును, కరెక్టే. మీరు చెప్పిన దాని ప్రకారం గతంలో చాలా వరదలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ వరద పోయింది దాని నుంచి. ఇప్పుడు 10 టీఎంసీలు మీరు చెప్తున్న లెక్క దాని ప్రకారం 10 టీఎంసీలు అయినా కూడా అప్పుడు వచ్చిన వరద కంటే తక్కువే. అసలు ఈ దుర్మార్గమైన విషయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇప్పుడు మేడిగడ్డ గేట్లు తీసి కూడా నీళ్ళని తీసుకొని పోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ 94 మీటర్ల దగ్గర వరద ప్రవాహం వస్తుంది. మీకు ఇందాక చూపించినట్టు మనకు వరద ప్రవాహం మనకు 98 మీటర్లు దాటిందని ఇందాక మనం చూసుకున్నాం. సో మనం గేట్లతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు కానీ రిటైర్డ్ ఇంజనీర్లు కానీ చెప్తున్నారు, అరే బాబు మనకి ఎందుకంటే దేవాదుల దగ్గర కూడా మనకు బ్యారేజ్ లేకుండా ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సమ్మక్క బ్యారేజ్ కట్టింది కానీ అక్కడ బ్యారేజ్ లేకున్నది. ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా 71 మీటర్ల పైన గోదావరి ప్రవాహం ఉంటే మోటార్లు ఆటోమేటిక్ ఆన్ అవుతాయి. అదే పాలసీ, అదే సిస్టమ్ మనం మేడిగడ్డ బ్యారేజ్ కూడా బ్యారేజ్ తో సంబంధం లేకుండా 93.5 మీటర్లలో ప్రవాహం ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. అదే మనం చెప్తున్నారు, రిటైర్ ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి నీటిని ఎత్తిపోవట్లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది అంటున్నారు కదా వాళ్ళు, ఒకటి చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు చాలా దుర్మార్గం. ఎన్డీఎస్ఏ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో 22వ పేజీలో చెప్పింది మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేసుకోండి. ఎన్డీఎస్ఏ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో మేడిగడ్డ బ్యారేజ్ లోని 7వ బ్లాక్ ను రిపేర్ చేసుకుని ఆ పియర్స్ ఏవైతే కుంగినాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేయండి, బ్యారేజ్ ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది. వీరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నాం. ఇంకొకటి ఎన్డీఎస్సీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలవరం డ్యామ్ అన్నిసార్లు కొట్టుకోపోతే ఎన్డీఎస్ఏ ఓదు, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఓదు, ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోతే ఎన్డీఎస్ఏ ఓదు, ఎస్ఎల్బిసి టన్నెల్ కుప్ప కూలితే ఎన్డీఎస్ఏ ఓదు. ఎందుకు తెలంగాణ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఎందుకు వస్తుంది? అంటే ఇక్కడ నీళ్ళు పోవాలి, కిందికి పోయి సముద్రం పాలవుతుందని చెప్పాలి. కాబట్టి ఈ దుర్మార్గ ప్రచారాన్ని ఎన్డీఏ ఇటు యూపీఏ 2 కలిసి చేసి తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.